డాన్స్ వేసుకో. చెమట మట్టిస్తాం మామా, సగలు పుట్టిస్తాం మామా, ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా గొప్ప పెట్టేలా సినిమా, మందు గ్లాసు పడితే ఇది ఏన్నారు సినిమా, బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు పిల్లలు సెలవు అని చెప్పి మన కార్యక్రమానికి వచ్చేసారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ వచ్చేస్తాను. నేను కూడా ఒక పిల్లని అయిపోతూ ఉన్నాను. అయినా నేను పెద్దగా పెరగలేదు అనుకో, చిన్నగానే ఉండిపోయాను. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. నిజంగా యా, నా చేష్టలు చూస్తే నీకు అర్థం కావడం లేదు. నేను అలాగే ఉండిపోయానని చిన్నతనంలో. నెక్స్ట్ గేమ్స్ లో చూస్తాం మిసెస్ సార్. ఓకే, మీరు ఎవరండి? మృదిని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. ఓకే, మీరు ఏమేమి సినిమాలు చేశారు? ఆకాశమంతా, ఆకాశం అంతా, అమ్మంతా, తర్వాత ఆకాశమంతా, కమలతో నా ప్రయాణం, ఆగడు, ఒగ్గాడు, చిన్న గాలిపటం. ఓ, ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు చేసేసావు నువ్వు. పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? హీరోయిన్. ఓకే, ఫిక్స్ అయిపోయింది మేడం. కావేరి. హాయ్ కావేరి, నువ్వేమేమి సినిమాలు చేసావో చెప్పు. గ్రీకు వీరుడు, షాడో, ఆగడు, బృందావనం, చందమామ కథలు. నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు? 6th క్లాస్. ఓకే, నువ్వు కూడా పెద్దగా అయిన తర్వాత హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? ఏయ్, ఆల్రెడీ నీ కాంపిటీషన్ ఇంకో హీరోయిన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక హీరోయిన్ ఉంది. నలుగురు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, నేను కూడా హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. నా పక్కన ఏ హీరో అయితే బాగుంటుంది? బ్రహ్మానందం. వయసు కొంచెం తక్కువ అవుతుంది, వద్దు. వద్దు, ఆల్మోస్ట్ మా అన్నయ్యలాగా ఉంటాడు, అందుకనే వద్దు. ఎవరమ్మా? కరెక్ట్ చాయిస్. ఓకే, మనం ఫిక్స్ చేసేద్దాం. ఓకే, సో నువ్వు కూడా హీరోయినే. నువ్వు ప్రణవి? నేను ఉయ్యాల జంపాల, రీసెంట్ గా త్రిపుర, సోగ్గాడే, చిన్ని నాయన, షాడో ఇలా చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ షాడోగా చేసిందంట. షాడోగా చేశాను. ఓకే, ప్రెసెంట్ బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా. సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అందులో? కాజల్ కి చెఫ్ ఉంటారు, వాళ్ళ కూతురు. కాజల్ షెఫ్ కూతురా? ఓ, ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాకు కొంచెం లైన్ తెలిసింది. శాన్సియా. ఓకే, శాన్సియా, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ నేమ్. మీనింగ్ ఏంటి? గుడ్ హోలీ, HOLY. గుడ్ హోలీ. హోలీ అంటే కలర్స్. HOLY. గుడ్ హోలీ. శాన్సియా అంటే పవిత్రమైనదని అర్థం అనుకోవచ్చు మనం. ఓకే, ప్యూర్ హోలీ. చెప్పు శాన్సియా, నువ్వేం సినిమాలు చేసావు? కొత్త జంట, రభస, డిక్టేటర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇంకొక మలయాళం మూవీ చేశాను. ఏంటది? రాజాస్ ది రాజా, మమ్మూటి హీరో. ఓ, సో మలయాళం లో కూడా చేస్తున్నావు అన్నమాట? లేదా, ఒక్క మూవీయే చేశాను. ఉండేది ఇక్కడేనా? ఓకే, సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. బాగున్నారు బటర్ఫ్లైస్? ఇప్పుడు పెట్టేసుకోండి మీ కళ్ళకి ఆ బటర్ఫ్లై గంతలు. రెడీ 1 2 3 గో.
అందుకే వెనకాల కూడా కళ్ళు ఉండాలి. ముందర కళ్ళు తీసేసి చూసేసింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శాన్సియా మృతుని దగ్గరగా ఉన్నారు ఇద్దరు. ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రంట్. యా 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 యా. దొరికింది దొరికింది. లెఫ్ట్. వసే మృతుని, నువ్వు శాన్సియాని పట్టుకోవడం ఆట. కళ్ళగంతలు ఫోరెడ్ మీద పెట్టుకొని ఇలా వచ్చి ఓకే ఏంటి మేము స్కిట్ చేస్తాం. మీరు ఒక స్కిట్ చేస్తారు మీరు అందరూ కలిసా? ఓకే ఓకే సరే, మీకు 10 పాయింట్స్. ఏంటి స్కిట్? వీళ్ళందరూ మీ పిల్లలా? ఇద్దరు కోడళ్ళు, అత్త, హస్బెండ్. నువ్వు మామగారు అన్నమాట. వామ్మో, మీ ఇద్దరికి అత్తయ్య మాకు అత్తయ్య, తను మాకు అత్తయ్య. నీకు ఇద్దరు వైఫ్లు అవసరమా? ఓకే రెడీ. ఓకే రెడీ, యాక్షన్. ఏవండి లాస్ట్ టైం నాకు నెక్లెస్ తెచ్చారు కదా, చాలా బాగుంది. ఈసారి పార్టీ కదా. ఏంటండి ఆమెకు నెక్లెస్ కొనిపించారా? నాకు తెలియకుండా ఇంకేమేం చేసేస్తున్నారో. నేను మాత్రం సినిమాకి తీసుకెళ్ళేదా? ఆపండి. ఏంటి దానికి సినిమా చూపించావా? దానికి నెక్లెస్ కొనిలేదా? నీకు నెక్లెస్ కొనిలేదా? నీకు సినిమా చూపించలేదా? నెక్లెస్ కొనిలేదా? నీకు సినిమా చూపించలేదా? నీకు నెక్లెస్ కొనిలేదా? ఆపండి మీ ఇద్దరు కలిసి. మీ ఇద్దరు ఇలా కొట్లాడుకుంటే నేనేమైపోవాలి? గంగలో దూకి చావు. అసే భర్తనే దూకమంటున్నావే నువ్వు. దూంగుపో. అబ్బా, అయినా నాకు తెలియకుండా దీని సినిమాకి ఎలా తీసుకెళ్దాం అనుకున్నా? నాకు తెలియకుండా దీని నెక్లెస్ ఎందుకు కొనిపించావు? అత్తయ్య చూడండి, నువ్వైనా అత్తయ్యకి ఇస్తుంది. ఏం నువ్వు ఓ రెచ్చిపోతున్నా? నువ్వు రెచ్చిపోవట్లేదా? నువ్వు రెచ్చిపోతే ఏంటి, నేను రెచ్చిపోద్దా? రూమ్ లో కూర్చోపెట్టి తాళం వేస్తాను ఎక్కువ మాట్లాడవా. నాకు కూడా ఉంది అంతే. నువ్వెంతనో నేను కూడా అంతే. అత్తయ్య నువ్వైనా చెప్పత్తయ్య. చూడండి కదా. ఇంకా ఆపండి, మీరు ఆపండి. ఆపండి ఆపండి అన్న. దాని సినిమాకి తీసుకెళ్లేదా? దానికి నాకు 70 రూపీస్ పెట్టి సినిమా చూపిస్తారు, దానికేమో లక్షలు లక్షలు పెట్టి నెక్లెస్ కొనిచ్చారా? ఆపి ఇంకా. నువ్వు ఆపండి మీ ఇద్దరు కలిసి. అదే నువ్వు ఊరుకొని నువ్వు కొనిలేదా? నీకు కొనిలేదా? అత్తయ్య దాన్ని నేను ఏదో రోజు బండరా వేసేస్తా తత్తి మీద. నేను పెట్టి చంపేస్తా అన్నంలో. అయ్యో అన్నం పెట్టి ఏం చంపుతా? నేనే నీకు విషయం ఇప్పుడే తీసుకొచ్చి నోట్లో కుక్కుతాను. నేను చేయలేదా? నేను తీసుకొని రాలేనా? ఏంటండి మీరు మాట్లాడకుండా అలా తిరుగుతున్నారు? నేను చూడండి మీరు ఎన్ని కంప్లైంట్లు చెప్తుంది అత్తయ్యకి. ఇద్దరు ఆపండి. నీకు నెక్లెస్ కొనిచ్చాడు, నీకు మూవీ చూపించాడు, ఇంకా చాలు. నాకు దానికేమో లక్షలు లక్షలు పెట్టారు కదా అంటుంటే నువ్వు ఇన్నవేంట? నాకేమో ఓన్లీ 70 రూపీస్ పెట్టారు కదా. దానికేమో కొత్త సినిమాలు అన్ని చూపిస్తాడు. నా దగ్గర దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది, చెప్పమంటారా? ఒక మంచి ఐడియా ఉంది, చెప్పమంటారా? చెప్పండి చెప్పండి అమ్మా. ఏం లేదు, నీకు కొనిచ్చిన నెక్లెస్ ని ఒక రోజు ఆమెకి ఇచ్చావనుకో, ఆమె అది వాడుకుంటుంది. 170 రూపాయలు ఈమెకి ఇచ్చావనుకో, ఆమె సినిమా చూసి అడుక్కునే వాళ్ళగా అనిపిస్తున్నావా ఒకరిని పంచుకోవడానికి? ఏమండి మీ కాపురం మీరే చూసుకో. అయ్యో మమ్మల్ని ఇన్వాల్వ్ చరిగారు. మీరు ఇక్కడ రండి. అడ్డమైన సలహాలన్నీ తీసుకోకండి ఇంకెప్పుడు. అయ్యో ఓడిపోయే వాళ్ళ మీద ఎందుకు అడుగుతున్నాను? మన ఇంట్లో విషయాలన్నీ వాళ్ళందరికీ తెలీదా? రోడ్ మీద పోయే వాళ్ళందరికీ పాపం వదిలేసేయండి. ఇతను మా అన్నయ్య. సో దీని వల్ల మనకి తెలిసింది ఏమిటి? పెళ్లి ఒకటే చాలా ఎక్కువ, 2 చేసుకోకూడదు అని. మంచి స్కిట్ చేశారు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఇందాక అవుట్ అవ్వని వాళ్ళు మళ్ళీ మీ పోడియంస్ బయట నిలబడండి. పెట్టేసుకోండి. 1 2 3 గో. ఆలస్యం చేసిన ఆశాభంగము. తొందరగా డిస్కౌంట్ సేల్. ఒక స్టూల్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. కమాన్, దీపావళి, దసరా, ఉగాది, సంక్రాంతి ధమాకా బంపర్ ఆఫర్ ఇక్కడే ఉంది. నా వాయిస్ దగ్గరే ఉంది. నా వాయిస్ దగ్గరలో ఉంది. ముందు 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 నువ్వు ఆమె వెనకాలే ఉంటే నీకు వచ్చేది వడ్డానమే. కూర్చోవే, దొరికిందే, కూర్చో. కూర్చో కూర్చో. మృదుని నువ్వు కూర్చో. నా ప్రణవి వచ్చేదా? నువ్వు అటు వెళ్ళిపో శాన్సియా.
దా కూర్చో కూర్చో అంటే ఆమె ఒళ్ళో కూర్చోమని కాదు, పక్కన ఉండే స్టూల్లో కూర్చోమని. అయ్యో It's పాపం okay, పిల్ల. okay. సో నీకు 15 పాయింట్స్. జోక్ ఒకటి అడుగుతాను. అడుగుతావు జోక్ ఒకటి Joke. అడుగుతావు. ఓకే సరే అడుగు. కొంగ చేపలు పట్టేటప్పుడు ఒకటే కాలు మీద ఎందుకు నుంచుంటుంది? కొంగ 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 చెరువులో చేపలు పట్టేటప్పుడు పట్టేటప్పుడు. ఒక్క కాలు మీద ఇలా నుంచొని ఎందుకు? దానికి ఇంకో కాలుకి చెప్పు లేదు, చెప్పులా తీసుకోదు కదా. వాటర్ ప్రూఫ్ కాదు. కాదు దాని ఒక కాలు మాత్రమే వాటర్ ప్రూఫ్, అందుకని అది కాదు ఇలా ఉంటది. అది దాని ఇంట్లో చెప్పేసి వచ్చింది వాళ్ళ ఆవిడతో, ఒంటి కాదు. కాలు మీద నిలబడైనా సరే నేను చేపలు పట్టుకొని వస్తాను. కాదు నువ్వు నూనె రెడీ చేసుకొని రెడీగా ఉంచు ఫ్రై కోసం అని. కాదు అయితే చెప్పి. ఎందుకంటే దాని కాలు దాని ఇష్టం కాబట్టి. బాయ్ వెళ్ళు. నా కాలు నా ఇష్టం. దా. ఎవరికి వస్తాయో 25 పాయింట్లు చూద్దామా? రెడీ 1 2 3 గో. నీ చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే. నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే, నీ గుండె నవ్వు అల్లుతున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. అటే 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 మృదుని స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. కావేరి స్ట్రైట్ అలాగే వెళ్తుండు, అలాగే లెఫ్ట్ లెఫ్ట్ నువ్వు అట్టెళ్ళాలి. ఇల్లు స్ట్రైట్ స్ట్రైట్ ఇల్లు వెళ్ళు వెళ్ళు. అవుట్ అయిపోయావు. దా 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 దా. మృదునికి 20 పాయింట్స్ అండ్ కావేరికి 25 పాయింట్స్. నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతా. ఓకే నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి నీ చిన్న పొడుపు కదలే నువ్వు అడగాలి. అడుగు. చిట చినుకులు చిటారు చినుకులు ఎప్పుడు మూసినా ఎప్పుడు ఇలా ఇలా అంటున్నాయి. ఏంటవి మరి ఇంత క్లూలు ఇస్తారు ఎవరైనా? ఇలా ఇలా అంటున్నాయన్ని కళ్ళు చూపించి నీ రెప్పలు చూపించి అవే. అయ్యో పాపం అసలు క్వశ్చన్ అడగడం తెలియదు దీనికి. అయ్యో దీన్ని అసలు మనం జనరల్ నాలెడ్జ్ క్విజ్ ప్రోగ్రామ్ పంపించకూడదు, ఎందుకంటే సమాధానం కూడా అందులోనే ఇచ్చేస్తుంది. మీరు పొద్దున్నే తాగే పానీయం టీని ఏమంటారు అని అడుగుతుంది కదా. నా దగ్గరకు వచ్చి ఇలా ఇలా అంటాయే అవేంటి అంట. ఓకే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ప్రభాస్. ప్రభాస్ అండ్ మన ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి చెప్పండి? కమాన్ తెలిస్తే బజర్ నొక్కాలి తొందరగా. అసలు వచ్చిందా? ఎందుకు రాలేదు? వచ్చింది. క్లూ 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 క్లూ. అయ్యో ఎందుకే నొక్కావు? నీకు పాట వచ్చని నొక్కకూడదు నువ్వు. నీకు సినిమా టైటిల్ వస్తే నొక్కాలి. యోగి పేరు యోగి. ఓకే సరే చూద్దాం. ఒక చోట నిలకడగా ఉండదు అసలు పిల్ల. రాంగ్ వస్తామని భయం వస్తుంది. ఓరోరి యోగి ఈమెని కొట్టేరో, ఓరోరి యోగి బల్బు పీకేరో, ఓరోరి యోగి రెడ్ పెట్టేరో, ఓరోరి యోగి మార్కు కొట్టేరో. కరాటే కుంఫు ఏమైనా చేయబోతున్నావా అలా నించున్నావు? అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. సినిమా పేరేంటి? సినిమా పేరేంటంటే పున్నా. నీకు -6 అన్నా.
నెక్స్ట్ సెలబ్రిటీ మనోజ్, పక్కన పిక్చర్స్. ప్రణవి 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 శౌర్య కొత్త శౌర్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ శౌర్య. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ హరికృష్ణ గారు, పక్కన పిక్చర్స్. క్లూ క్లూ క్లూ. మోహన్ బాబు గారు హరికృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? దీన్ని క్లూ అంటారా? ఇస్తానుండు. శ్రీరాము వరకు నేను చెప్పేసా, ఇంకొంచెం మీరు చెప్తే అయిపోద్ది. ప్రణవి శ్రీ రామ్ 9 శ్రీరామరాజు 7 అందులో వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? తొందరగా ఆలోచించు. శ్రీరాము, శ్రీరాముడు. చూద్దాం. పోయింది. పోయింది. శ్రీరాముడు అనే సినిమా ఎక్కడ ఉంది? లేదుగా. శ్రీరామ్ ఉంది, శ్రీరామరాజ్యం ఉంది. ఉంది 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 వస్తుంది చూడండి. రాంగ్ ఆన్సర్. -6. శ్రీరాముడు సినిమా రాలేదు. శ్రీరామ్ వచ్చింది, శ్రీరామ రాజ్యం వచ్చింది, శ్రీరామచంద్రులు వచ్చింది. కానీ మూవీ పేరేంటి? శ్రీరామచంద్రులు. హలో, ఏంటి నీకు అంత ఆనందంగా ఉంది? పక్క వాళ్ళకి పాయింట్లు పోతే అసలు ఏంటి? నువ్వు ఇక్కడే ఉండాలి. శ్రీరాములయ్య, అది సినిమా పేరు. శ్రీరాములయ్య. నెక్స్ట్ సెలబ్రిటీ సునీల్ శ్రీకాంత్ గారు. సునీల శ్రీకాంత్. శ్రీకాంత్ గారే అది. అవునా? పక్కన పిక్చర్స్. నాకు సరిగ్గా కనిపించలేదు. ఏవే నీకు అప్పుడే సైట్ కూడా వచ్చేసిందా? మృదుని. కృష్ణుడు సినిమా పేరు. కృష్ణ. కృష్ణ. నవి పని చేయట్లేదు. నీకన్నా ఒక 1 సెకండ్ ముందు ఆ బుడంకాయ నొక్కేసింది. కృష్ణ. చూద్దాం. దేవుడా. శ్రీకృష్ణ 2006. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ గారు, పక్కన పిక్చర్స్. రేవతి రామ్ గోపాల్ వర్మ.
చాలా కష్టం అసలు. ప్రణవి. దెయ్యం. ఆ? దయ్యం చూద్దాం. కాదు 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 చెప్పి ఆ దెయ్యం చూద్దాం. దెయ్యం కాదు కాదా రాత్రే? కాదు దెయ్యం కాదు మరేంటి? దెయ్యం కాదు దయ్యం కాదు, భూతం, కాదు కాదు పిశాచి, దెయ్యం సినిమాలో హీరో ఆశిమోరా, హీరోయిన్. హీరో హీరోయినా? ఆ దెయ్యం సినిమాలో హీరో. రాత్రి చూద్దాం. ఏం మీరు అలా తిరుగుతున్నారు? నేను మార్నింగ్ వాకింగ్ చేయలేదు అందుకని. కుక్క తొక్కల తను మీ అంటే నేను వెనకాల. కుక్క ఈమెన తోక? అవునవును కరెక్టే కరెక్టేనా? నువ్వు మళ్ళీ ఎంత తిరిగినా అది రెక్క కరెక్ట్ ఆన్సర్. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రామ సిలక సింగారి జున్న తునక రంగేలి రస గుళిక అదిరే సరుక. దిమ్మ తిరిగింది, మృదునికి దిమ్మ తిరిగింది. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. రాత్రి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ 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 మచ్చి అడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. ప్రణవి బాగా చేశావు. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ముందు మన దేశ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్. ఏ వాజ్పేయి, బి మన్మోహన్ సింగ్. బి మన్మోహన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. కావేరి జీ. మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన తొలి మహిళ ఎవరు? ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్. ఆప్షన్స్. ఏ ఇందిరాగాంధీ, బి సుష్మా స్వరాజ్. ఏ ఇందిరాగాంధీ. తీసుకో 3. ప్రణవి మృదుని. కావేరి ఒక పాయింట్ ఎక్కువ ఉంది నాకంటే. కావేరి 2. ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ నా దగ్గర తీసుకోండి. ప్రణవి 1. ఫ్రెండ్ ప్లీజ్ నా దగ్గర పాపం తక్కువ ఉన్నాయి. ప్రణవి 1. Follow you. I wanna follow you. I
wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. గోల్కొండ కోట ఏ సిటీలో ఉంది? గోల్కొండ. వెళ్ళావు? వెళ్ళావా ఎప్పుడైనా? ఏ విజయవాడ, బి హైదరాబాద్. హైదరాబాద్. కరెక్ట్. ప్లీజ్ ప్రణవి 2. నేను తీసుకోలేదు కదా. కావేరి 1. రాణా ప్రతాప్, జహంగీర్, అక్బర్లలో ముఘల్ చక్రవర్తి కానిది ఎవరు? ముఘల్ చక్రవర్తి ఎవరు కాదు? రాణా ప్రతాప్, జహంగీర్, అక్బర్. ఆప్షన్ ఏ రాణా ప్రతాప్, బి అక్బర్. అక్బర్ కాదు, రాణా ప్రతాప్. అక్బరు, జహంగీర్లు ఇద్దరు మొఘల్ చక్రవర్తులే. కానిది ఎవరంటే రాణా ప్రతాప్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. తీసుకో 6. ప్లీజ్ ఇంకా కావేరి. నీకు ఎప్పటి నుంచి తెలుసు కదా. ప్లీజ్ కావాలి ప్లీజ్. ప్రణవి 3. ఎవరికి ఎక్కువ? 2. మృదుని 1. ఎక్కడ ఎవరి దగ్గర? వెహికల్ ని తెలుగులో ఏమంటారు? బండి. చెప్పకు. ఆప్షన్స్. ఏ ఎడ్ల బండి, బి వాహనం. వాహనం. వాహనం కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. నా దగ్గర చాలా చూడు నాకు చాలా తక్కువ. 3 ముగ్గురు నుంచి 1 1 1. ఏంటి అది? 1 1 1. ఓ 1 1 1. నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. సైకిల్, ఆటో రిక్షా, కార్లలో ద్విచక్ర వాహనం ఏది? ద్విచక్ర వాహనం అంటే అదే నువ్వు కనుక్కోవాలి. ద్విచక్ర. సైకిల్, ఆటో రిక్షా, కార్ వీటిలో ద్విచక్ర వాహనం ఏది? ద్విచక్ర అంటే ఏదో తెలియకుండా చెప్పద్దు. ఏదో చక్రాలు అన్నమాట. ఎన్నో నేను చెప్పను గానీ అది ద్విచక్ర. సైకిల్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ద్విచక్రం అంటే 2 చక్రాలు అంతే. కరెక్ట్. ఓకే. ఎవరు ఎక్కువ ఉంది ఒకసారి జరగమ్మా. 19. కావేరి మొత్తం 6 లాగేసుకుంటున్నా. నేను నీ దగ్గర చాలా తక్కువ తీసుకున్నాను. పర్వాలేదు, నీకు పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ద్విచక్ర వాహనం అంటే 2 చక్రాల వాహనం అని అర్థం. సైకిల్ కి 2 చక్రాలే ఉంటాయి కాబట్టి దాన్ని ద్విచక్ర వాహనం అంటారు. ఆక్సిజన్ ని తెలుగులో ఏమంటారు? ఆక్సిజన్. పేరు. ఓకే ఆప్షన్స్. ఏ ఆమ్లజని, బి నత్రజని. అదేంటి? అదంతే. ఆమ్లజన్ కరెక్ట్ ఆన్సర్. ఓ అందరి దగ్గర ఒక్కొక్కటి ప్లీజ్. 2 కావేరి 2 సాన్సియా 1. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో సూపర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. గోపికమ్మ చాలునులే మాని నిదరా
వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా కావేరి బాగా చేసావు, వెరీ గుడ్. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తెలిస్తే బజార్ నొక్కండి, 10 సెకండ్లో చెప్పండి. మృదిని పవన్ కళ్యాణ్. చూద్దాం. అయ్యో అది వరుణ్ తేజ్ అన్నమాట, నీకు -6. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ నేనేం చేయలేదమ్మా. గుచ్చేసేటట్టుంది మమ్మల్ని, తల్లో నుంచి పిన్ తీసింది. చూసారా, ఆడపిల్లలకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేయాలో నేర్పిస్తోంది. తలలోని పిన్నులు తీసి పెట్టుకుంది రెడీగా, ఎవరైనా ఏడ్పించడానికి వస్తే అసక్కని కూడా చేస్తుందంట. సో వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే, పవన్ కళ్యాణ్ బాబాయ్ అవుతాడు కదా, అందుకే నువ్వు అలా గుర్తుపట్టేశావు. పవన్ కళ్యాణ్ స్పెక్స్ పెట్టుకున్నాడు, అదే పంజా సినిమా. అలాగైతే అందరూ స్పెక్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ చిత్రం. కావేరి రాశి కన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మృదిని మహేష్ బాబా. మహేష్ బాబా. బాబా చూద్దాం. అయ్యో, అది విష్ణు, నీకు పాయింట్లు మళ్ళీ పోయాయి. ఈసారి కనీసం ఒక ఫ్యామిలీ కూడా కాదు, కన్సిడర్ చేసి ఇద్దాం అనుకుంటే -6. ముచ్చటగా మూడోసారి నొక్కేసి పాయింట్లు ఏదైనా సంపాదించేసుకో. కరెక్ట్ గా తెలిస్తేనే నొక్కు. నెక్స్ట్ చిత్రం. అనుష్క. సరిగ్గా కళ్ళు చూడు, సరిగ్గా చూడు ఒకసారి కళ్ళు. చూసావా? కాదే, అది అనుష్క కాదు, వర్షంలో పిల్ల అనుకుంటా. బాగుంది. ఈమె చెప్పదు, ఎవరిని చెప్పనివ్వదు. త్రిష ఈసారి చూద్దాం. -6. ఈసారి చెప్పకు, మేమైనా గెస్ట్ చేస్తాం. 0 కదా. వదిలి నువ్వే నెంబర్ 1. నెంబర్ 1 లో నుంచి నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ చిత్రం. నాగ చైతన్య. చూద్దాం. కరెక్ట్ 6. నెక్స్ట్ చిత్రం. ప్రణవి. తాప్సీ. చూద్దాం.
కంట్రోల్. అది రజీనా కసాండ్రా, నీకు -6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? ఇప్పుడు ఇంకో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చూద్దాం. Nimda Zingenim Simba Simba Repose Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki Unodu nomu o chao damba damba bugo kiliki Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki Unodu nomu o chao damba damba bugo kiliki Nim kle tire hufu Nim kle bahas nudu Nim tapashte daru Nim kle kiliki brudu Zaba baha baza baha muwa mruksa baha baha Kimaro maro maro Kimaro maro maro Kimaro kiliki maro 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 kiliki Kimaro maro maro Kimaro maro maro Kimaro kiliki maro 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 kiliki Nim Crowell Pue Sessi kiliki duli kiliki pipi filifi zula damuki Fibo sibo veno reno damba damba bugo kiliki Sessi kiliki duli kiliki pipi filifi zula damuki Fibo sibo veno reno damba damba bugo kiliki Baha baza baha moa mrutsa baha baha Kimaro maro maro Kimaro maro maro Kimaro kiliki maro 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 kiliki Kimaro maro maro Kimaro maro maro Kimaro kiliki maro 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 kiliki Nim Speak Min Surpu Una Dab Sasla Fanek Pue మృదుని బాగా చేసావు మృదుని. థ్యాంక్ యూ. కిల్కిల్ భాష వచ్చా నీకు? లైట్ ఏది చెప్పు. నిమ్స్టిక్ నిమ్స్పో శాస్త్ర సనిక్వే. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇది తీసుకోండి, దీని మీద పెట్టండి. ఇది చేతిలో పట్టుకోవడం బెటర్. చేతిలోకి ఇది తీసుకోండి. ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేయండి. బంతి పడిపోకూడదు, చేతిలో ఉండే బ్యాటరీ కూడా పడిపోకూడదు. ఎంత తొందరగా చేయగలిగితే అంత బెటర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులోకి ఇదేసేయండి, ఇందులోకి ఇదేసేయండి. ఈ బంతి ప్లేట్ లో పడితేనే అప్పుడు మీరు బ్యాటరీ వేయాలి, లేకపోతే వేయొద్దు. ఒకవేళ ఈ బంతి నేను ఇలా వేసినప్పుడు ఇందులో పడలేదు అనుకో, అప్పుడు ఈ బ్యాటరీని మీరు ఈ టైర్ లో వేసేయండి. ఓకే, 1 2 3 గో. పడలే, వేసేయి బ్యాటరీ, ఇటేసేయి. రౌండ్ రౌండ్ రౌండ్. అయిపోయింది. సో 3 బంతులు 3 బ్యాటరీలు అంతే. 6 36 పాయింట్స్. కూల్ జట్. రెడీ, 1 2 3 గో.
5 బంతులు 5 బ్యాటరీలు 60 పాయింట్. ట్రావెలింగ్ రెడీ 1 2 3 గో. నాలుగు ప్లస్ 4 8 48 అండ్ రైస్ కుక్కర్. ప్రణవి టార్గెట్ 64. అలాగైతే ప్రణవి విన్ అవుతుంది, లేకపోతే కావేరి. దా అంటే ఎన్ని వేయాలి ఇందులో? ఎన్ని బంతులు తను ఒక 6, బ్యాటరీలు 6, 11 వేయాలి. బట్ 6 వేసుకోవాలి. రెడీ 1 2 3 గో. బ్యాటరీ మూడు ప్లస్ 3 6 36 పాయింట్స్ వచ్చాయి. డిన్నర్ సెట్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ కావేరి. ఎవరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, గోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని ఇది బతిమాలి నన్ను ఇది గీతం చేసేనే. చాలు చాలు వగలబోకు చిలిపి పనుల బాలుడా. ఏమిటి నువ్వు పార్టిసిపెంట్ వేనా? పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి ముర్చబోవునంట. వీళ్ళు మాత్రం మనకి నచ్చని వాళ్ళకి పెట్టాల్సి వచ్చినప్పుడు